హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెక్లీ టాక్స్. ఈ రోజు వీడియోలో ఇక్కడ అమెరికాలో స్కూలింగ్ గురించి, అలానే ఫీజెస్ ఎంత ఉంటాయి, అసలు ఏమేమి యాక్టివిటీస్ ఉంటాయి, ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ నేను మీతోటి ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఈ రోజు అయితే కాంక్షది ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ విజిట్ అనమాట. అంటే స్కూల్ ఓపెన్ అయ్యి ఒక 2 days ముందు ఇలా స్కూల్ విజిట్ అనేది అరేంజ్ చేస్తారు స్కూల్ వాళ్ళు. సో దట్ కిడ్స్కి ఒకేసారి కొత్త ప్లేస్ లాగా అనిపించకుండా వాళ్ళు ఫస్ట్ డే స్కూల్కి వచ్చినప్పుడు ఇదంతా తెలిసిన ప్లేస్ లాగా వాళ్ళకి ఫీలింగ్ వచ్చేలాగా వాళ్ళు ప్లాన్ చేశారు. అలానే స్కూల్ విజిట్ కాబట్టి పేరెంట్స్ కూడా వాళ్ళతోటే ఉంటాము ఫస్ట్ టైము. సో దట్ వాళ్ళన్నీ చూసుకుంటారనమాట, ఎక్కడెక్కడ ఏముంటాయి ఏంటి అనేది ఫ్రీగా ఉంటుంది వాళ్ళకు కూడా. నాకు ఈ సిస్టమ్ చాలా బాగా నచ్చింది, స్కూల్ డే ముందు ఇలా స్కూల్ విజిట్ చేయడం అనేది. సో ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది 5 years. 5 years కంప్లీట్ అయ్యాక మనకి స్కూలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దానికంటే ముందు మనకి ప్రీ స్కూల్ ఉంటుంది. ప్రీ స్కూల్కి కూడా ఏజ్ లిమిట్ ఏంటంటే 3 years. 3 years కంప్లీట్ అయ్యాక మనకి ప్రీ స్కూల్కి ఎలిజిబుల్ అవుతాము. అండ్ మేమున్న ఏరియాలో కట్ ఆఫ్ వచ్చేసి August 1st మనకి 3 years అనేది కంప్లీట్ అయితేనే ప్రీ స్కూల్కి ఎలిజిబుల్. సో కాంక్ష బర్త్డే సెప్టెంబర్లో ఉంది. సో 1 month డిఫరెన్స్ వచ్చేస్తుంది కాబట్టి తను ప్రీ స్కూల్ కూడా ఎలిజిబుల్ కాదు. సో ఇంకేమైనా ఉన్నాయా అని చెక్అవుట్ చేసాము. సో మళ్ళీ ఆల్మోస్ట్ 1 year తర్వాత తను ప్రీ స్కూల్ కంటే ఆల్మోస్ట్ 4 years అయిపోతుంది. తనకి స్కూలింగ్ అలవాటు అవ్వాలనేసి చెక్ చేస్తూ ఉంటే మాకు ఈ వెబ్సైట్ అనేది దొరికిందనమాట. ఇక్కడ కొంతమంది కొలీగ్స్ అలా చెప్పారు మాకు. సో ఇదేంటంటే కిడ్స్ మార్నింగ్ అవుట్ అనమాట. ఇది మనకి ప్రీ స్కూల్కి ఒక ట్రైనింగ్ స్కూల్ లాగా ఉంటుంది. లైక్ మనం ఆల్ డే స్కూల్ ఉంటుంది అనమాట, రెగ్యులర్ స్కూల్ లాగా కాకుండా వీక్లీ ట్వైస్ దొరికిందనమాట కాంక్షకి స్లాట్. దీంట్లో ఇది మొత్తం లాటరీ బేస్డ్. జస్ట్ రిజిస్టర్ అయ్యాము, కాంక్షకి సీట్ దొరికింది. ఇప్పుడు తను నార్మల్గా కాంక్ష వెనస్డే అండ్ థర్స్డే జస్ట్ ఫర్ 2 hours వెళ్తుంది అనమాట. 9 to 11 ఉంటుంది స్కూల్ అనేది. అండ్ ఇక్కడ ఏం నేర్పిస్తారంటే నార్మల్గా మనం స్కూల్ లోపలికి ఎంటర్ అయిన వెంటనే మన బాటిల్ని ఎక్కడ ప్లేస్ చేసుకోవాలి, మన బ్యాక్ ప్యాక్ని ఎక్కడ ప్లేస్ చేసుకోవాలి, అండ్ మన హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి. సో ఇండిపెండెంట్గా వాళ్ళు ఏం చేసుకోవాలి, వాళ్ళకి కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి, అది మీరు చేసుకోవచ్చు అనేటట్టు వాళ్ళని ట్రైన్ చేస్తారు. మనం ఇలా లోపలికి ఎంటర్ అయిన వెంటనే మనకు ఫస్ట్ ఆ టీచర్స్ ఎవరైతే ఉంటారో కాంక్ష వాళ్ళ టీచర్స్ వాళ్ళు మనకు గ్రీట్ చేస్తారు. గ్రీట్ చేశాక క్లాస్ రూమ్లోకి ఎంటర్ అవుతాము. ఇలా క్లాస్ రూమ్లోకి ఎంటర్ అయిన వెంటనే మనకు చాలా యాక్టివిటీస్ ఉంటాయి కిడ్స్కి. నేను ఇక్కడికి వచ్చే ముందు నాకు అనిపించింది కాంక్ష ఏడుస్తుందేమో, ఇక్కడ ఫస్ట్ డే కదా ఎలా ఉంటుందో ఏంటో అనేసి. బట్ మేమున్నామనో ఏంటో తెలియదు కానీ షీఈ్ లైక్ ఓకే, వెళ్తుంది, ఆడుకుంటుంది టాయ్స్తో కొంచెంసేపు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి ఫొటోస్ కనిపిస్తున్నాయి కదా, ఈ ఫోటో ఫ్రేమ్స్. ఇవి మనకి ఈ స్కూల్ విజిట్ కంటే ముందు ఇంకొక 2 days ముందు మనకి టీచరే డైరెక్ట్గా ఇంటికి వస్తారనమాట. లైక్ కొంచెం టైం కిడ్ తోటి స్పెండ్ చేయడానికి ఒక 1/2 hour అలాగా. అది కూడా మనకి వాళ్ళు మెయిల్ చేస్తారనమాట. మనం ఏ టైంలో అవైలబిలిటీ ఉంటామో ఆ టైమింగ్స్ వాళ్ళకి చెప్తే వాళ్ళు ఆ టైంలోనే వస్తారు. సో అలా మనకి ఇంటికి వచ్చినప్పుడు కిడ్స్ ఫోటో ఒకటి తీసుకొని అండ్ అలానే ఆ ఫోటో ఫ్రేమ్ మొత్తం వీళ్ళతోటే డెకరేట్ చేపిస్తారు, స్టిక్ చేపిస్తారనమాట. స్టిక్కర్స్ వాళ్ళకి నచ్చిన స్టిక్కర్స్ స్టిక్ చేసుకోమనేసి. ఇది మేము చేసామన్న ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది. ఇలాంటి కొన్ని ఫన్ యాక్టివిటీస్ ఉంటూ ఉంటాయి. అండ్ అలానే ఇక్కడ ఓన్లీ వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండడమే కాకుండా వాళ్ళకి యాక్టివిటీస్ అలాంటివి కూడా చేయిస్తూ ఉంటారు. లైక్ సాంగ్స్, డ్యాన్స్, మ్యూజిక్, చాలా యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. నేను ఈ ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇస్తున్నానంటే నాకు ఇక్కడికి వచ్చేటప్పటికి నాకేం తెలియదు అనమాట, స్కూలింగ్ ఎలా ఉంటుందో ఏంటో అనుకునేదాన్ని. చాలా సర్చ్ చేశాను కానీ నాకు అంత కరెక్ట్గా తెలియలేదు. సో అందుకనే నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను, సో దట్ ఇక్కడ వచ్చే వాళ్ళకి బాగా యూస్ఫుల్ అవుతుంది అనేసి. అండ్ అలానే ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది ఏంటో తెలియడానికి కూడా నేను ఈ వీడియో చూపిస్తున్నాను అనమాట మీకు. అండ్ అలానే మనకి ఇక్కడ ఐడి కార్డ్స్ ఉన్నాయి కదా, ఈ ఐడి కార్డ్స్ అనేవి మనం తీసుకోవాలి. సో దట్ మనం ఐడి కార్డ్ చూపిస్తేనే మళ్ళీ మనం రిటర్న్లో కిడ్స్ని పిక్ చేసుకునేటప్పుడు మనం ఈ ఐడి కార్డ్ని చూపిస్తే పంపిస్తారనమాట, లేకపోతే లేదు. అండ్ మనం ఎవరైతే వస్తున్నామో డైలీ ఒక్కలే వెళ్ళాలి. ఒకవేళ పర్సన్ చేంజ్ అవుతున్నారు కిడ్స్ని పిక్ చేసుకోవడానికి అంటే ముందే వాళ్ళకి ఇంటిమేట్ కూడా చేయాలి. ఇవన్నీ వాళ్ళు ఏంటంటే ముందే మనకి మెయిల్స్ చేస్తూ ఉన్నారు స్కూల్ స్టార్ట్ అయ్యే ముందు. అండ్ అలానే ఈ స్కూల్ విజిట్ అయినప్పుడు మనకు అక్కడ ఐడి కార్డ్స్ అలా ఉన్నాయి కదా, అవి తీసుకొని మన ఐడి కార్డ్స్ దానిలో ప్లేస్ చేసి ఎవ్రీ టైం స్కూల్లో డ్రాప్ అండ్ పికప్ చేస్తున్నప్పుడు ఈ ఐడి కార్డ్ అనేది మనం క్యారీ చేయాలి. అలానే ఇక్కడ ఈ డ్రాయర్స్ ఇవి కనిపిస్తున్నాయి కదా, మన నేమ్ ప్లేస్ ఎక్కడైతే ఉందో ఆ నేమ్ దగ్గర మనం ఆ కిడ్కి సంబంధించిన బ్యాక్ ప్యాక్ కానీ లైక్ బాటిల్ కానీ షూస్ కానీ జాకెట్స్ కానీ అక్కడ మనం పెట్టాలన్నమాట. సో ఇవన్నీ యాక్టివిటీస్ వాళ్ళు ఇక్కడ స్కూలింగ్లో నేర్పిస్తారు. సో నేను కాంక్షకు ఒక ఐడియా వస్తుంది అనేసి నేను ముందే దానికి చూపిస్తున్నాను అనమాట. నీ ఫోటో ఇక్కడ ఉంది, యూ హ్యావ్ టు ప్లేస్ హియర్ అనేసి. సో వాళ్ళకి తెలుస్తుంది, సో ఇక్కడ నేను ప్లేస్ చేయాలి, రాగానే నేను చేయాల్సింది ఏంటి అనేది. అలానే స్కూల్ స్టార్ట్ అయ్యే ముందు నుంచే మనకు కొంచెం మెయిల్స్ రావడం అనేది స్టార్ట్ అవుతూ ఉంటాయి. అంటే లైక్ ఏమేం క్యారీ చేయాలి స్కూల్కి ఏంటి అనేది. నార్మల్గా అయితే ఓన్లీ వాటర్ బాటిల్ క్యారీ చేస్తే సరిపోతుంది, మిగతా ఫుడ్ ఏమీ
ప్రొవైడ్ చేయొద్దన్నారు వాళ్ళు. అండ్ ఒక స్నాక్ టైం అయితే ఉంటుంది, ఆ స్నాక్ టైంలో కూడా వాళ్ళే అక్కడ ప్రొవైడ్ చేస్తామని చెప్పారు ఫుడ్ అనేది. అండ్ వాళ్ళు ఏమేమి ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు ఏంటి, దాంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ అనేది కూడా పేపర్లో రాసి అక్కడ పెట్టారనమాట. మనం ఆ పేపర్ అంతా లైక్ ఒకసారి రీడ్ చేసి కింద సిగ్నేచర్ కూడా చేయించుకొని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి వచ్చేయాలి. ఇదంతా ఇన్ఫర్మేషన్ మనకి మెయిల్స్ ద్వారా వస్తూ ఉంటుంది స్కూల్ స్టార్ట్ అవ్వక ముందు. ఇంకా ఏమేం డీటెయిల్స్ వస్తాయంటే లైక్ మనం బ్యాక్ ప్యాక్ అండ్ బాటిల్ అనేది కిడ్స్ తోటి పంపించాలి. అది కాకుండా మనం ఫస్ట్ డే ఆఫ్ స్కూల్కి వెళ్ళినప్పుడు సపరేట్ ఒక జిప్ లాక్ బ్యాగ్లో ఒక ఎక్స్ట్రా క్లోతింగ్ అండ్ డైపర్స్, వైప్స్, కిడ్స్కి యూజ్ అయ్యేవి, అంటే వీళ్ళు ఆల్మోస్ట్ 3 years లోపల వాళ్ళు కదా, సో వీళ్ళకి యూజ్ అయ్యేవన్నీ మనం ఒక జిప్ లాక్లో ప్యాక్ చేసేసి దానిపైన వీళ్ళ నేమ్ అనేది స్టిక్ చేయాలి. అలానే వీళ్ళు యూజ్ చేసే బ్యాక్ ప్యాక్ అండ్ బాటిల్కి కూడా మనం నేమ్ అనేది స్టిక్ చేయమని చెప్తారనమాట. మనకి ఆ మెయిల్ వస్తుంది కదా, దాంట్లో అంతా ప్రాసెస్ ఉంటుంది డీటెయిల్గా. సో ఇలా వాళ్ళకి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుందనేసి వాళ్ళు ఇవన్నీ ముందే మనకు చెప్తారు. స్కూల్ స్టార్ట్ అయ్యే ముందే మనం ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంటే మనకి స్కూల్ ఫస్ట్ డే ఆఫ్ స్కూల్లో ఇవన్నీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేయచ్చు. అలానే ఇప్పుడు ఇక్కడ ట్యూషన్ ఫీజెస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది నేను మీకు చెప్తాను. నార్మల్గా డైలీ బేసిస్తో ఛార్జ్ చేస్తున్నారు వీళ్ళు. డైలీ మనకి $80 to $90 పడుతుంది, అంటే అప్రాక్సిమేట్లీ 700 రూపీస్ అలా పడుతుంది అనమాట మనకి. సో కాంక్ష వెళ్ళేది అయితే మాత్రం వీక్లీ ట్వైస్ వెళ్తుంది, వెనస్డే అండ్ థర్స్డే, దట్ టు 9 AM to 11 AM. సో ఇలా 2 hours కాబట్టి వీక్లీ ట్వైస్ కాబట్టి మంత్లీ తనకి 16,000 రూపీస్ అవుతుంది. అలా మనం బుక్ చేసుకున్న స్లాట్స్ బట్టి వేరీ అవుతూ ఉంటాయి ప్రైజెస్ అనేవి. వీక్లీ ట్వైస్ కూడా వెళ్తూ ఉంటారు, వీక్లీ వన్స్ కూడా వెళ్తూ ఉంటారు. ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ విజిట్లో ఈ ప్రాసెస్ తర్వాత ఈ స్కూల్ విజిట్ అయిపోయిన 2 daysకి మనకి స్కూల్ అనేది స్టార్ట్ అయింది. సో ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ కాంక్ష ఫుల్ ఎగ్జైటెడ్గా ఉంది, రెడీ అయిపోయింది. ప్రిపేర్డ్గా పెట్టాం మేము ముందు నుంచే తనకు కూడా, లైక్ ఇలా స్కూల్ ఇలా ఉంటుంది, గుడ్ బై చెప్పాలి, నువ్వు అక్కడ ఆడుకుంటావు, నీకు ఇక్కడ చాలా టాయ్స్ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు అంటే యా ఓకే ఓకే అనేసి ప్రిపేర్ అయింది తను కూడా. సో చాలా ఎగ్జైటెడ్గా ఉంది. వెళ్ళాము, డ్రాప్ చేసాము. డ్రాప్ చేసినంత వరకు షీఈ్ లైక్ ఓకే అక్కడంతా. తర్వాత ఇంకా బాయ్ చెప్పేసింది అంతా. ఇంకా మేము బయటకి వచ్చేసాక మేము వెయిట్ చేస్తున్నాం అనమాట డోర్ దగ్గర. ఇంకా డోర్ క్లోజ్ చేశారు, ఇంకా అప్పటికి సర్చ్ చేసుకుంటుంది, ఇంకా స్టార్ట్ చేసింది. ఇంకా డోర్ అయితే క్లోజ్ చేసేసారు. ఇంకా మేము కొంచెం అక్కడ ఉండేసి వచ్చేసామన్నమాట. అండ్ ఇంకా పికప్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు అయితే మాత్రం తన ఫేస్ చూస్తే మొత్తం డల్గా అయిపోయింది, అప్పటికే చాలా ఏడ్చింది. అంటే వీళ్ళకి ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ కాబట్టి అస్సలు అలవాట్లేదు తనకి. ఇప్పటి వరకు ఎక్కడ వేరే ప్లేస్ దగ్గర కానీ డే కేర్ కానీ ఎక్కడ వేయలేదనమాట, కంటిన్యూగా నాతోటే ఉండేది. అందుకని చాలా అటాచ్ అయిపోయింది. ప్రతి పేరెంట్కి ఈ స్టెప్ అనేది ఉంటుంది అందరి లైఫ్లో. అందులో ఫస్ట్ కిడ్కి ఇంకా కొంచెం కేరింగ్గా అనిపిస్తుంది, ఎలా ఉంటారో ఏంటో అనేసి. లైక్ నాకైతే వచ్చిన స్టార్టింగ్లో 5 years కంప్లీషన్ అంటే లైక్ అప్పటి వరకు స్కూలింగ్ ఉండకపోతే వీళ్ళు ఏం నేర్చుకుంటారు అని అనిపించేది. తర్వాత నాకు అర్థమైంది ఓకే దానికంటే ముందు ఇంకా చాలా ప్రాసెస్ ఉంది నేర్చుకోవడానికి అనేసి. అంటే లైక్ ప్రాసెస్ ఇన్ ద సెన్స్ ప్రీ స్కూల్ లేకపోతే ఈ మార్నింగ్ అవుట్ అనే కాదు, ఇక్కడ చాలా యాక్టివిటీస్ కూడా ఉంటాయి, లైక్ పేరెంట్ యాజ్ టీచర్ అలాంటి వెబ్సైట్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో దాంట్లో ఎలా ఉంటుందంటే టీచర్ ఎవ్రీ మంత్ మనకి ఇంటికి వచ్చి ఒక 1 to 1.5 hour కిడ్ తోటి స్పెండ్ చేస్తూ ఉంటారు, వాళ్ళ మైల్ స్టోన్స్ అలాంటివి చెక్ చేయడానికి. సో వాళ్ళకు కొన్ని యాక్టివిటీస్ జరుపుతూ ఉంటారు. మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే నాకు కింద కామెంట్ చేయండి, పక్కాగా నేను అలాంటి వీడియోస్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. అలానే వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.